ఈరోజు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఎంతో చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు 2.5 కోట్ల సీడ్ బాల్స్ విస్తృత స్థాయి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఇది ఒక కార్యక్రమం అయినప్పటికీ కూడా రేపటి తరతరాల భవిష్యత్తుకు బంగారు భరోసాగా వారందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి గాలిని అందించాలి అనే దృక్పథంతో ఈ రిసోర్సెస్ అని కూడా మనవి మాత్రమే కాదు, వీటిని సస్టైనబుల్ గా రేపటి తరానికి అందించాలి అనే దృక్పథంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్ తో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మరి స్వాగతం తెలియజేస్తూ గౌరవ మన ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు వారికి స్వాగతాన్ని తెలియజేయడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గౌరవ PCCF మరియు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ పివి చలపతిరావు గారు IFS గారు వారిని స్వాగతించ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని గౌరవప్రదంగా స్వాగతించడం జరుగుతోంది. మనందరికీ కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తోంది, ఎంతో ఆనందంగా అనిపిస్తున్నటువంటి ఈ తరుణం. డాక్టర్ పివి చలపతిరావు గారు IFS గారు, అదేవిధంగా శ్రీమతి M రేవతి గారు IFS గారు, B సుందరరావు గారు IFS గారు అండ్ రాహుల్ పాండే గారు IFS గారు, అదేవిధంగా మూర్తి గారు IFS గారు, కొండలరావు గారు IFS గారు మరియు ప్రభుత్వ అధికారులందరూ కూడా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా గౌరవప్రదంగా వారిని ఈ కార్యక్రమం వద్దకు ఆహ్వానించడం జరుగుతోంది. అటవీ శాఖ ద్వారా వన్యప్రాణులను ప్రకృతిని సంరక్షిస్తూ మరి వివిధ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను భాగస్వామ్యం చేయడం జరుగుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను విజిట్ చేస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మన అందరికీ తెలుసు ఏటికొప్పాక టాయ్స్ అంకుడు నుంచి, అదేవిధంగా కొండపల్లి టాయ్స్ తెల్ల పొనికి నుంచి, అదేవిధంగా పెద్దమాను, నేరేడు, వేప, పనస వివిధ కలపల నుంచి చక్కటి టాయ్స్ ను అందించడం జరుగుతోంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు కాంతిలాల్ దండి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హటియెస్ట్ వెల్కమ్ సార్. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా వన్స్ అగైన్ హటియెస్ట్ వెల్కమ్ తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి ఈ బృహత్తరమైనటువంటి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు సందర్శించడం జరుగుతోంది. 2.5 crores సీడ్ బాల్స్ విస్తృత స్థాయిలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హరిత భవిష్యత్తు కోసం అందరం ఏకమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటే విధంగా భవిష్యత్తును కాపాడే విధంగా మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతోంది. యావత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రావళి ఈ రోజు ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు.
క్యాలిబ్రేటర్స్ ఎక్కడెక్కడ మీడియం సైజ్ సార్, ఇదేమో ఓపెన్ పార్ట్ సార్, ఇదేమో వైట్ గా ఉన్నాయేమో బ్లాంక్ సార్. నౌ వి ఆర్ టార్గెటింగ్ బ్లాంక్ సార్. ఎల్లో ఓపెన్ పార్ట్ అంటే ఓపెన్ అంటే సార్ ఉంటుంది సార్, ట్రీస్ ఉంటుంది స్కాటర్డ్ గా ఉంటుంది సార్. అంటే .4 డెన్సిటీ అంటాం సార్. తెలుపు ఏంటంటే అక్కడ స్కాటర్డ్ ట్రీస్ గా ఉంటుంది సార్. ఓపెన్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి ఓపెన్ పార్ట్. మోర్ దెన్ 60% ఓపెన్ ఏరియా ఉంది. మీడియం డెన్స్ అంటే ఇది 0.6 అంటే అమౌంట్ సార్. ఇది 0.7 మనకి ఎందుకు చిన్న చెట్టు ఆపేశారు దేశంలో మన రాష్ట్రంలో? అవును సార్, మనం ఇప్పుడు అది అందుకని దాన్ని ఎక్కువ తీసుకుంటాం. సీడ్ బాల్స్ లో కూడా నేటివ్ స్పెసిస్ అంతా 100% నేటివ్ సార్. లోపల స్పెసిఫిక్ బ్లాక్ ఇక్కడ కొండపల్లి బ్లాక్ లేదు కదా, అక్కడ అంతవరకే అలా ఇక్కడ ట్రీస్ కూడా ఉన్నాయి సార్ నేచురల్ గా. कुछ पकड़ लो कुछ कुछ अमन డ్రోన్ ఇటు ముందు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ మన పల్సెస్ కూడా శ్రీగంధం ఎంత ఉంటుంది చెట్టు ఎట్లా సార్ కింద సార్ సీట్ పౌల్స్ సబ్లైన్ రేట్ ఎంత ఉంటుంది గింజలు వేస్తే
initial meaning could be total is actually 70%. Basic nutritional protection. క్లోజ్ చేస్తాను కడుపు నుండి ఎంజైమ్స్ వల్ల క్లోజ్ చేస్తాను ఇద్దరికి అయితే ఇద్దరికి మొత్తం వైడ్లోని డ్రోన్ చూపిస్తే నేనున్నా వర్షాలు పడిన తర్వాత వర్షాలు వచ్చినప్పుడు జర్మినేషన్ ఫాస్ట్ డ్రై ఏరియాస్ లో ముందుగా డ్రై సోయింగ్ చేస్తారు. వర్షాలు పడిన తర్వాత ఆల్రెడీ అంటే అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లో మనకి ఎదురుగా కనిపిస్తుంది వాళ్ళకి ఎదురుగా అన్నయ్య చాలా తగ్గిపోయావు అన్నయ్య. లవ్ యూ అన్నయ్య.